వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎంపీ. తండ్రి మరణించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పెట్టిన ఒక పార్టీకి అధ్యక్షుడు. ఎందరు కుమ్మక్కైనా ఎన్ని కుట్రలు చేసినా జనమే అండగా వారి ఆదరణ బలంగా ఎదుగుతున్న జననేత. కాకలు తీరిన పార్టీలకు సైతం కొలుకు లేకుండా చేస్తున్న నాయకుడు. అసలు ఈ స్థాయిలో ఒక పార్టీని నడిపించాల్సిన పరిస్థితులు రాకపోయి ఉంటే గనక జగన్ ఏం చేసి ఉండేవారు? పన్నెండేళ్ల క్రితం మాట. అప్పటికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వయసు 28 ఏళ్లు. తండ్రి వైఎస్ఆర్ రాజకీయాల్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతున్నారు. ఒక పారిశ్రామికవేత్తగా ఎదగాలనుకున్న జగన్ ఇక్కడి రాజకీయాలకు అధికారానికి సంబంధం లేకుండా పొరుగు రాష్ట్రమైన కర్ణాటకను ఎంచుకున్నారు. 1970 నుంచి వ్యాపారంలో రాణించిన కుటుంబం నుంచి రావడంతో వైఎస్ జగన్ అదే రంగంపై దృష్టి పెట్టారు. 2000 సంవత్సరంలో తన నివాసం బెంగళూరుకు మార్చారు. సాండోర్ పవర్ కంపెనీని టేకఓవర్ చేశారు. ఏడాది కష్టపడి అందుకు కావలసిన అనుమతులన్నీ తెచ్చుకున్న జగన్ 2001 ఆగస్టులో యంత్రాలకు, అక్టోబర్లో సివిల్ పనులకు ఆర్డర్ ఇచ్చారు. ప్రాజెక్టు అంచనా విలువ 134 కోట్ల రూపాయలు. వీటిలో 40.2 కోట్లను ఈక్విటీ కింద సమీకరించి 93.8 కోట్లను రుణంగా తెచ్చారు. పగలు రాత్రి శ్రమించారు. తండ్రి ముఖ్యమంత్రి అయ్యే నాటికి అంటే 2004 మే కల్లా దాదాపు 100 కోట్లు ఖర్చు చేసి 90% పనులు పూర్తి చేశారు. కానీ దీని మీద ఇక్కడ ఎంటర్ప్రీనర్ ల్యాండ్ వచ్చేది, ల్యాండ్ అలాట్ కి టైం పడుతుంది. ల్యాండ్ అలాట్ అయినాక ఎన్జిఓస్ ఇన్వాల్వ్ అవుతారు. ఎన్జిఓస్ ఇన్వాల్వ్ అయ్యారంటే డబ్బులు స్పెండ్ చేయాల్సి వస్తుంది. అంటే ప్రాజెక్ట్ ఎక్స్ అనే దగ్గర ఈ మధ్యవర్తులకు ఇవ్వడం తోటి ఎక్స్ప్రెస్ అయిపోతుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత కోల్ అలొకేషన్ రెడీ ఉండదు. సో వయబిలిటీ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఎట్లయిపోతుందంటే మన డబ్బులు ఉంటే, బ్యాంక్ డబ్బులు ఉంటే అన్ని పెట్టిన తర్వాత ప్రాజెక్ట్ ఒక పీరియడ్, ఈ పీరియడ్ లో కావాలనుకున్నది కాలేదనుకోండి, సో ఆటోమేటిక్ గా ప్రతి ఒక్కటి ఎక్స్పెన్సివ్ అవుతుంటది. 2004 డిసెంబర్లో క్రిస్మస్ పర్వదినాన టన్నెల్ ప్రారంభమైంది. లీకేజీలు రావడంతో ఆపేసి మరమ్మతులు చేశారు. 2005 మేలో పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పత్తి మొదలైంది. దీని సామర్థ్యం 37.5 మెగావాట్లు. తమ ప్రాజెక్టుకు పైన కర్ణాటక ప్రభుత్వానికి చెందిన వారాహి ప్రాజెక్టు ఉండడం సాండోర్కు కలిసొచ్చింది. తక్కువ ఖర్చుతోనే పూర్తి సామర్థ్యం అందుకోవడం సాధ్యమైంది. ఇదొక వినూత్న ప్రాజెక్టు. ఏడాదిలో 365 రోజులు జల విద్యుత్ ఉత్పత్తి ఉంటుంది. దీంతో సంవత్సరానికి 35 కోట్ల టర్నోవర్ సాధ్యమైంది. దీనిపైన ప్రతి ఏటా 25 కోట్ల వరకు లాభం రావడం కూడా మొదలైంది. ఒక పారిశ్రామికవేత్తగా జగన్ ప్రస్థానం అలా మొదలైంది. పూర్తి స్థాయిలో తాను దృష్టి పెట్టి చేపట్టిన ప్రాజెక్టు పూర్తవడమే కాకుండా ఏడాదికి నికరంగా లాభాల్ని అందిస్తుండటంతో ఆ లాభాలను ఇతర కంపెనీల్లోకి మళ్లించాలనుకున్నారు జగన్. అలా సాండూర్ పవర్ తో మొదలైన జగన్మోహన్ రెడ్డి వ్యాపార ప్రస్థానం ఆ తర్వాత సిమెంట్, మీడియా రంగాలకు విస్తరించింది. అయితే ఆ విస్తరణ ఎలా జరిగింది, దానికి ఎక్కడ బీజం పడింది, ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. సాండూర్ పవర్ లాభాల బాట పట్టాక జగన్మోహన్ రెడ్డి చేసిన ఆలోచన ఒక్కటే, ఆ కంపెనీ అప్పుల్ని తీర్చేయడం, దాన్ని రుణరహితం చేయడం. దీనికోసం ప్రైవేట్ ప్లేస్మెంట్ కు వెళ్లాలనుకున్నారు జగన్. తమ ఫైనాన్షియల్ కన్సల్టెంట్ విజయసాయిరెడ్డితో కలిసి ప్రయత్నాలు మొదలుపెట్టారు. యూటీఐ సెక్యూరిటీస్ సూచన మేరకు ఐడియా సెల్యులార్ వంటి భారీ సంస్థల్లో పెట్టుబడి పెట్టిన 2i క్యాపిటల్ ను సంప్రదించారు. దీనికోసం ఎస్ఎస్కేతో తమ సంస్థను వాల్యుయేట్ చేయించారు. అది 350 కోట్లుగా విలువ కట్టింది. ఆ విలువ ప్రకారం 2i, ఫ్లూరీ ఎమర్జింగ్ సంస్థలకు వాటా విక్రయించి 124 కోట్ల రూపాయలని పెట్టుబడిగా తెచ్చుకున్నారు. 2i, ఫ్లూరీ సంస్థలు పెట్టిన పెట్టుబడిని సాండూర్ పవర్ రుణాలు తీర్చడానికి ఉపయోగించారు జగన్. దీంతో 2006లో కంపెనీ రుణరహితంగా మారిపోయింది. ఏటా 25 కోట్ల లాభం వస్తుండటంతో వీటిని కార్మెల్ ఏషియా, భగవత్ సన్నిధి ఎస్టేట్స్, సిలికాన్ ఇన్ఫ్రా వంటి సంస్థల్లో పెట్టుబడులుగా పెట్టారు. కార్మెల్ ఏషియాలో ఇండియా సిమెంట్స్, హిట్రో డ్రగ్స్ వంటి సంస్థలు ఇన్వెస్టర్లుగా మారాయి.
సాండూర్ సక్సెస్ అయింది. మరి తర్వాతి అడుగు ఎటువైపు? ఇదే విషయంపై కార్మలేషియాలో అప్పటికే భాగస్వాములైన సన్నిహితులతో చర్చించారు జగన్. అప్పుడే ఒక ఆలోచన రూపుదాల్చింది. అది ఈ రాష్ట్రంలో మీడియా ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చిన ఆలోచన. వార్తల్లో నాణ్యానికి రెండో వైపు కూడా చూపించిన ఆలోచనది.